ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త కార్పొరేట్ మరియు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ కుటుంబం ఆస్తుల వివాదం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. ముఖ్యంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్ల బదలాయింపు విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న న్యాయ పోరాటంలో వైఎస్ షర్మిలకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తుంది. గతంలో జరిగిన షేర్ల బదలాయింపును రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్లో దాఖలు చేసిన పిటిషన్పై వెలువడిన పరిణామాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. జగన్ మరియు ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డికి చెందిన షేర్లను షర్మిల మరియు విజయమ్మ పేర్ల మీదకు మార్చడాన్ని అనైతికంగా మరియు అక్రమంగా పరిగణించాలని జగన్ వర్గం చేసిన వాదనలకు ఎన్సిఎల్టీలో ప్రాధాన్యత దక్కినట్లు కనిపిస్తుంది. ఈ వివాదం మూలాలు 2019లో జరిగిన ఒక అవగాహన ఒప్పందం మరియు తదనంతరం రాజకీయ పరిణామాల్లో ఉన్నాయి. అప్పట్లో కేవలం ప్రేమాభిమానాలతో ఆస్తుల పంపకానికి జగన్ సిద్ధపడ్డారని, కానీ షర్మిల రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపి తనను ఇబ్బంది పెడుతున్నారని జగన్ ఆరోపిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ షేర్ల ప్రస్తుతం ఈడీ అటాచ్మెంట్లో ఉన్నందున తన అనుమతి లేకుండా వాటిని బదలాయించడం చట్టవిరుద్ధమని ఆయన వాదించారు. ఈ క్రమంలోనే షర్మిలకు రావాల్సిన వాటా విషయంలో ఆమె చేస్తున్న పోరాటానికి ఈ తీర్పు ఒక పెద్ద బ్రేక్ వేసినట్లయింది. ఒకప్పుడు అన్న కోసం, వదిన కోసం పాదయాత్రలు చేసిన షర్మిల నేడు అదే అన్నతో కోర్టు మెట్లు ఎక్కడం మరియు అక్కడ ఆమెకు ప్రతికూల ఫలితాలు రావడం వైఎస్ అభిమానులను సైతం విస్మయానికి గురిచేసింది. తల్లి విజయమ్మ నేరుగా షర్మిలకు మద్దతుగా అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ చట్టపరమైన సాంకేతిక అంశాల ముందు భావోద్వేగాలకు తావులేదని ఈ పరిణామం స్పష్టం చేసింది. సరస్వతి పవర్ షేర్ బదలాయింపు ప్రక్రియలో బోర్డు తీర్మానాలు సరిగ్గా లేవని జగన్ చేసిన ఫిర్యాదును ట్రిబ్యునల్ పరిగణలోకి తీసుకోవడం షర్మిలకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇది కేవలం ఒక కంపెనీ షేర్ల విషయం మాత్రమే కాదు, దీని వెనుక భారీ ఆస్తిపాస్తులు పంపకం మరియు రాజకీయ ఆధిపత్య పోరు కూడా దాగి ఉంది. ఈ తీర్పు ద్వారా జగన్ తన ఆస్తులపై తనకున్న పట్టును నిరూపించుకోగా షర్మిల చట్టబద్ధంగా తన హక్కులను సాధించుకోవడంలో మరియు మరింత కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందు ఈ వివాదం మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఎన్సిఎల్టీ ఇచ్చిన ఈ షాక్ నుంచి కోలుకోవడానికి షర్మిల వర్గం ఎన్సిఎల్ఏటీ లేదా హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి మాత్రం జగన్పై పై చేయి సాధించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ఆస్తుల తగాదా వైఎస్ కుటుంబ ప్రతిష్టను మసకబారుస్తుందని సామాన్య ప్రజలు భావిస్తున్నప్పటికీ న్యాయస్థానంలో జరిగే ఈ పోరు ఎటు దారితీస్తుందో వేచి చూడాలి. ఆస్తుల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు సర్వసాధారణమే. అయినా ఒక రాష్ట్ర స్థాయి నేతల మధ్య ఇట్లాంటి బహిరంగ పోరాటం మాత్రం ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది.